యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలోనికి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం చేరి ఉన్నాం. యేసుక్రీస్తు వారు సిలువ వేయటం ఆయన సిలువ వేయటం తర్వాత ఆయన మరణించటం అనేది ఒక పోరాటం అది. యేసుక్రీస్తు వారు సిలువ వేయటం, మరణించడం ఒక పోరాటం అది. అయితే మన జీవితంలో ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం యుద్ధ భూమిలో ఉన్నాం. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. తర్వాత ఆయన మరణించారు. మరణించడం ద్వారా ఈ పోరాటంలో ఏం జరిగిందనే విషయాలు మనం చూసుకొని ఈ ప్రార్థనా పాఠాలు మనం కొన్ని నేర్చుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనా పాఠాలు కొన్ని మనం నేర్చుకుందాం. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు తీసినారు, చదవండి. మీకును మాకును గల ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఏలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. వినగల మనసునైనా, గ్రహించగల చెవిని అనుగ్రహించండి తండ్రి. మేము నాయన మీ యొక్క వాక్యాన్ని గ్రహించినైనా మా యొక్క జ్ఞానంతో కాదు నైనా, మీరు మంచి జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఆ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే మనసును కలిగించమని అడుగుతున్నా తండ్రి. ముఖ్యంగా నాయన మీ యందు మేము భక్తి మాత్రమే కాదు నాయన, భయాన్ని కలిగి ఈ లోకంలో జీవించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతున్నా తండ్రి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో మరణించారు. ఆయన ఒక పోరాటం అని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ పోరాటం అనేది యేసుక్రీస్తు వారు ఎందుకు చేశారు అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రికలో చెప్తా ఉన్నారు. ఏమనంటే ఆయన మీకును మాకును ఉండిన ద్వేషమును ఆయన ఏం చేశాడంటే మనకి, అంటే దేవునికి మనకు మధ్యలో ఉన్న ద్వేషాన్ని తీసివేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ద్వేషము కలిగి ఉన్నట్లయితే మనం దేవునికి ప్రార్థించేవారం కాదు. మనం ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన చేయడానికి స్పెషల్గా మనందరం కూడుకున్నాం ఇక్కడ. ఎందుకు? దేవునితో మనం మాట్లాడాలి, దేవుని యొక్క స్వరాన్ని మన యొక్క మనవులు దేవుని యొక్క సన్నిధిలో పెట్టాలి అనే ఉద్దేశంతో మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాం. అయితే ఆయన యేసుక్రీస్తు వారు మరణించి ఏం చేశారంటే విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట ద్వారా మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఆయన సిలువ వేయబడటం వలన మధ్య గోడ పడగొట్టబడింది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడకపోతే, యేసుక్రీస్తు వారు శ్రమ పెట్టబడకపోతే, ఆయన మరణించి తిరిగి లేవకపోతే మధ్య గోడ, మనకి దేవునికి ఉన్న మధ్య గోడ అంతే ఉండేది. ఆయన ఒక పోరాటంలో పాల్గొన్నాడు. ఏ పోరాటం అంటే ఆయన దేవునికి మనకి మధ్యలో ఉన్న ఆ గోడను పడగొట్టాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ యొక్క పోరాటంలో పాల్గొన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఆయన పోరాడాడు. ఎందుకు పోరాడాడు? యేసుక్రీస్తు వారు మన కోసం పోరాడాడు. దేవునికి మనకి మధ్యలో ఉన్న మధ్య గోడను పడగొట్టడం కోసం. మరి ఈ లోకంలో మనం ఎంత పోరాడుతూ ఉన్నాం? ఈ లోకంలో మనం పోరాడాలి. పోరాటం అంటే మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిలో గోజాడేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం దుఃఖించేవారుగా ఉండాలి. మరి మనం ఎంత మాత్రం దుఃఖిస్తూ ఉన్నాం? ఎంత మాత్రం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం?
ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సహజంగా మనిషి అనే వాళ్ళకి అధికారం కావాలి. మనిషి అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఒక అధికారంతో నేను మాట్లాడాలి, లేదంటే ఒక అధికారం నేను కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. 2వ అధ్యాయము 14-15 వచనాలు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు విధిరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీది చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆయన మన మధ్య ఉన్న గోడను తీసివేశారు. తర్వాత ఏం చేశారు, ఆయన అధికారులను నిరాయుధులుగా చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. సహజంగా అధికారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అధికారాన్ని చూసి ఈ లోకంలో రెచ్చిపోతూ ఉంటారు. వాళ్ళు మేము ఏదైనా చేయగలమని చెప్పి అతిశయించేవారుగా ఉంటారు, గర్వించేవారుగా ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఈ అధికారులను నిరాయుధులుగా చేశారు. ఆయన ప్రార్థించారు. ఎందుకంటే ఆయన పోరాడాడు. ఎందుకు పోరాడాడని మనం చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి. చూడండి, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటం వల్ల అధికారుల నుండి నిరాయుధులుగా చేశాడు. మన జీవితంలో కూడా ప్రార్థించటం వలన ఏ అధికారము మన మీద పెత్తనం చెయ్యలేదు అని మనం గ్రహించాలి. ఈ లోకంలో సహజంగా అనుకుంటారు ఏమనంటే ఏదన్నా బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి, వారి అధికారాన్ని బట్టి తక్కువ చేయాలి, లేదంటే అంటే గర్వంతో మాట్లాడి మన యొక్క స్థితిని దిగజారేటట్లు చేయాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే వారి అధికారాన్ని తీసివేసినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే మీరు మృతులై ఉండగా దేవుడు విధిరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి. యేసుక్రీస్తు వారు ఆయన ఎంతగానో ప్రార్థించారు. ఈ లోకంలో ఉన్నప్పుడు చీకటిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయడానికి బయలుదేరేవాడు. ఆయన ప్రార్థనలో ఎక్కువ గడిపినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు గడిపారంటే అధికారులను నిరాయుధులుగా చేయడానికి ఆయన యేసుక్రీస్తు వారు ఆ విధంగా ప్రార్థనలో గడిపినట్లు మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమంటే సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఈ లోకంలో ఎవరైనా మనల్ని చిన్నబుచ్చాలి, లేదంటే ఈ లోకంలో మన గురించి తప్పుగా ఏదన్నా ప్రకటించాలి అని ఎవరైనా అనుకుంటే దేవుడు వాళ్ళని ఏం చేస్తారంటే పట్టి తెచ్చి బాహాటముగా వాళ్ళని ఏం చేస్తాడు, విజయోత్సాహంలో అందుకే అన్నాడు చూడండి, బాహాటముగా కనపరచెను. మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం యొక్క పోరాడుతూ ఉన్నాం. అందుకే చూడండి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరమై పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. 15వ వచనం. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచుండుము, నిన్నెవనిని తృణీకరింపనీయకుము. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని దుర్నీతి నుండి విమోచించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే దుర్నీతిలో ఉండేవాళ్ళం మనం. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు.
విధిరూపకమైన ఆజ్ఞ లేదు మనకి. అయితే యేసుక్రీస్తు వారు మనకి ఒక బైబిల్ మన చేతికి ఇచ్చాడు. ఈ బైబిల్ ఎట్లా ఉంది, ఈ లోకంలో మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన మాటలు ఎట్లా ఉన్నాయి, మన చూపు ఎట్లా ఉంది, మన నడవడికి ఎట్లా ఉంది, సమస్తాన్ని మనం బైబిల్తో సరిపోల్చుకోవచ్చు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఇక్కడ ఏమనంటే సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరమై పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చూడండి, యేసుక్రీస్తు వారు మన కోసం ఎంత ప్రయాసపడ్డాడు. ఆయన మన కోసం ఎంత పోరాడాడు. ఆయన మన కోసం ఎంత బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడంటే మనల్ని దుర్నీతి నుండి బయటికి తీసుకురావాలి అని చెప్పి. అందుకే ఒక మాట అంటా ఉన్నాడు ఇక్కడ, ఏమని? వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. ఈ లోకంలో సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, ఒక సేవకుడు లేదంటే ఒక బోధకుడు ఖండించకుండా అతను సరైన వాడు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏమనంటే వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో ఖండించుచు ఉండాలి ఈ లోకంలో. ఒకవేళ అనుకుంటారు ఏమనంటే మనం బైబిల్ కరెక్ట్గా చెప్తా ఉన్నాం అనుకోండి, ఈయనకి ఎంత గర్వమో అనుకుంటారు ఈ లోకంలో వినేవాళ్ళు. అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన ఆ విధంగా ఉంది. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మనల్ని దుర్నీతి నుండి బయటికి తీసుకురావటం కోసం ఆయన మన కోసం ఎంతగానో శ్రమపడ్డాడు. ఆయన ఎంతో పోరాడాడు. కాబట్టి ఈ లోకంలో మన మీద ఎంతమంది పోరాడినా, ఎంతమంది మన గురించి చెడుగా చెప్పినా, ఎంతమంది 1000 మంది మన మీద పడినా, దేవుని యొక్క బోధ ఏ విధంగా ఉందో మనం ఆ విధంగా బోధించేవారుగా ఉండాలి, హెచ్చరించేవారుగా ఉండాలి. ఆ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తే మన యొక్క పరలోకంలో దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆయన మనల్ని ఎంతగానో దీవించేవాడుగా ఉన్నాడు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయనను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన ద్వారా, ఆయన పోరాటం ద్వారా అపవాదిని నాశనం చేశాడు ఆయన. చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి అపవాది వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమని? లోకాన్ని మొత్తం చూపిస్తూ ఉంది, రాళ్ళను రొట్టెను చేసుకోమంటా ఉంది. యేసుక్రీస్తు వారు అపవాదిని ఏమన్నాడు? వాక్యం ద్వారా బుద్ధి చెప్పాడు. అపవాది పారిపోయింది. అదేవిధంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అపవాదిని నశింపజేశాడు ఆయన. ఆ విధంగా కాకుండా యేసుక్రీస్తు వారు కూడా ఒకవేళ తూలి ఏదన్నా ఒక మాట అన్నారే అనుకోండి, ఖచ్చితంగా అనేవాళ్ళం మనం. ఏమని? యేసుక్రీస్తు వారి అపవాదిని ఒక మాట అన్నారు కదా అనేవాళ్ళం. యేసుక్రీస్తు వారి అపవాదిని శిక్షించాడు కదా అనేవాళ్ళం. ఆయన మనకు ఒక మాదిరిని పెట్టి ఈ లోకంలో ఆయన ఒక పోరాడినట్లు మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారు 4 విషయాలు చేశారు. ఏంటంటే ఆయన మధ్య గోడను పడగొట్టాడు. దాన్ని ఏమంటారంటే డిమాలిష్ చేశాడు ఆయన. ఎందుకంటే ఆ మధ్య గోడ లేకుండా చేశాడు. తర్వాత ఏం చేశాడు ఆయన? అధికారులని నిరాయుధులుగా చేశాడు. డిజార్మ్ అంటే ఆయుధం లేని వారిగా చేశాడు. తర్వాత ఆయన ఏం చేశారు? దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. డెలివర్, ఆయన దుర్నీతిలో నుండి తీసివేసి మనల్ని నీతిమంతులుగా ఈ లోకంలో జీవించేవారుగా చేశాడు. తర్వాత అపవాదిని నాశనం చేశాడు. ఆయన డిస్ట్రాయ్ చేశాడు అపవాదిని. చూడండి, యేసుక్రీస్తు వారు 4 పనులు చేశారు. ప్రార్థన ద్వారా 4 పనులు చేశారు. మరి మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం? ప్రతి చిన్న విషయానికి రెస్పాండ్ అయ్యేవారుగా ఉన్నాం మనం. ఒకవేళ పొరపాటున ఎవరన్నా ఒక మాట అన్నారే అనుకోండి, మనం బోధకులు అనే విషయాన్ని మర్చిపోతున్నాం, మన విశ్వాసులు అనే విషయాన్ని మర్చిపోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకి అనువైనట్లుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఏంటంటే ఈ లోకంలో ఆత్మీయమైన పోరాటంలో మనం ఉన్నాం. ఈ పోరాటం మనం యేసుక్రీస్తు వారు ఈ పోరాటం చేసి 4 విషయాలు సాధించారు. మరి మనం పోరాటంలో లేమా?
ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆత్మీయమైన యుద్ధ రంగంలో మనం లేమా? ఈ లోకంలో దేవుడు, సాతాను, తర్వాత మంచి చెడు, తర్వాత స్త్రీ సంతానం, సర్ప సంతానం, తర్వాత పరలోకం, నరకం, ఇంకా మనం చూస్తే ఇంకేముంది? ఆత్మ, శరీరం, సత్యము, అసత్యము, తర్వాత దేవుని రాజ్యము, ఈ లోక రాజ్యము. ఒకవేళ మనం దేవుని రాజ్యం, దేవుని యొక్క మందిరంలో ఉండకపోతే ఈ లోక రాజ్యంలో మనం ఉన్నట్లే. ఒకవేళ మనం సత్యంతో జీవించకపోతే మనం అసత్యంలో ఉన్నట్లే. ఒకవేళ మనం అనుకోవచ్చు ఏమని, నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, నాకు అన్నీ కనపడతాయని మనం ఈ లోకంలో అట్లా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అన్నీ తెలిసిన యేసుక్రీస్తు వారు సైతం సైలెంట్గా ఉంటే మరి మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ ఎవరిలన్నా ఒక తప్పు తెలిసిందే అనుకోండి, మనకు తెలిసిన 10 మందికి చెబుతాం. ఏమని? బజార్లంటే వెళ్ళిపోయి మనం చెప్పేస్తాం. ఏది? మంచి చూడం, చెడే చెప్తాం. ఎందుకు? వాళ్ళ గురించి ఒక నెగిటివ్ ఫీలింగ్ తీసుకురావాలి. మనుషులందరూ చేసేది అదే. మన జీవితంలో మంచిని మనం చూసేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఇక్కడ అందుకే మనం చూసాం, దేవుడు, అపవాది, సత్యము, అసత్యం, నరకం, పరలోకం. అందుకే చూడండి, ఆ కీర్తనల గ్రంథం 129వ అధ్యాయము, దావీదు మహారాజు, దావీదు కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు? 129వ కీర్తన 3వ వచనం చదవండి. 129:3. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు? దున్నువారు నా వీపు మీద దున్నిరి. వీపు మీద దున్నటం అంటే ఏంటి? వీపు మీద అంటే యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఈ లోకంలో శ్రమ పెట్టబడతారో ఆ విషయాన్ని కీర్తన గ్రంథంలో రాస్తా ఉన్నారు. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. ఇది ఒక యుద్ధ భూమి. యుద్ధంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు వారు పోరాడాడు. ఆయన పోరాడి 4 విషయాలు సాధించారు. మనం యుద్ధ భూమిలో ఉన్నాం కాబట్టి మరి అది యుద్ధ భూమి అని మనం ఎట్లా చెప్పగలం? చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము, లోకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం చదవండి. 2:35. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన తల్లి ఒకవేళ వచ్చి అనొచ్చు, అమ్మ నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నువ్వు అందరిలో మంచి దానవు, నువ్వు చాలా పవిత్రమైన దానవు, నువ్వు మంచిగా ఆశీర్వదించబడతావు, యేసుక్రీస్తు వారే నీ కడుపును జన్మించి అన్నారు, నువ్వు చాలా పూజ్యురాలు అని చెప్పి అంటలా. ఇక్కడ ఏమంటా ఉన్నారు? చూడండి, అక్కడ ఏమంటా ఉన్నారు? నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఎందుకు ఈ మాట అంటా ఉన్నారు? అమ్మ నువ్వు యుద్ధంలోకి వచ్చేసావు, నీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది, నీ యొక్క హృదయంలోనికి ఖడ్గం దూసుకొని పోతా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పోరాటంలో యేసుక్రీస్తు వారు వాడిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన అని ఒక ఆయుధాన్ని వాడింది ఆయన. ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలి ఆయన. వాళ్ళు నన్ను ఎట్లా అంటున్నారు, వీళ్ళు ఎట్లా చేశారు, నన్ను అట్లా చేశారు, వీళ్ళు ఎట్లా పోతున్నారు, వాళ్ళు ఎట్లా పోతున్నారు, ఎప్పుడు అనలా. ఒక్కడే చేశాడు ఆయన, ప్రార్థన. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి ఉన్నారో ఈ పోరాటంలో మనం కూడా ప్రార్థన చేసేవారుగా ఈ లోకంలో ఉండాలి. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సహజంగా ఈ లోకంలో మనం అనుకుంటాం మరియమ్మ తల్లి గారు చాలా పవిత్రంగా ఉంటారనే మాట అక్కడ పవిత్రురాలే, కానీ నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకుపోతుందని ఎందుకు రాశారు? దాన్ని మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మనం పోరాటంలో ఉన్నాం. ఈ పోరాటంలో ఉన్నప్పుడు అందుకే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము, యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి మీరు ఇంటి దగ్గర చదువుకోండి. 17వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం 1వ వచనం వరకు ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేస్తారు యేసుక్రీస్తు వారు. అది చిన్న ప్రార్థన కాదు, చాలా పెద్ద ప్రార్థన చేస్తారు. ఎప్పుడు చేశారు ఆయన? గెత్సెమనే తోటలో ప్రవేశింపక ముందు ఆయన ఒక పెద్ద ప్రార్థన చేశారు ఆయన. చూడండి, అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది ఏమనంటే ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడని. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం చదవండి. 26, 36.
అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి తర్వాత ఏం చేశారు? ఆయన ఒక పెద్ద ప్రార్థన చేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? ఆ యొక్క గెత్సెమనే ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు ఆయన బిగ్గరగా చెబుతూ ఉన్నాడు. ఏమని? మెల్లగా చెప్పట్లా. ఏమనంటే వాళ్ళకి బిగ్గరగా చెప్తా ఉన్నాడు. ఏమనంటున్నాడు? నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, వారు బిగ్గరగా యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. మరి మన విషయం ఏంటి? మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా మనం సుదీర్ఘమైన ప్రార్థన చేసామా? రాత్రి అంతా మనం ప్రార్థన చేసామా? లేదంటే అట్లా కూర్చొని ఒక 3-4 గంటలు మనం ప్రార్థన చేసామా? ఏదన్నా ఒక బాధ వచ్చిందంటే మనం మంచంలో పడుకొని ఏడుస్తూ ఉంటారు, కానీ మనం ప్రార్థన చేయలేని వారుగా ఉంటాం ఈ లోకంలో. లేదంటే మనం సింపుల్గా 2 మాటలు మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. మరి యేసుక్రీస్తు వారు అంత పెద్ద ప్రార్థన చేశారే, యేసుక్రీస్తు వారికి బిగ్గరగా శిష్యులకు చెప్తా ఉన్నారే, నేను ప్రార్థన చేయడానికి వెళ్తా ఉన్నాను, మీరు ఎక్కడే ఉండండి అని చెప్పి వారికి చెప్పి వెళ్తా ఉన్నారే. మరి మన విషయం ఏంది? మనం ఈ పోరాటంలో మనం లేవా? మనకు పోరాటం లేదా? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఒక పోరాటంలో మనం పోరాడుతూ ఉన్నాం. ఎక్కడో కాదు, మన రక్త సంబంధికులే మన మీద తిరుగుబాటు చేస్తారు. మనం అనుకుంటాం ఈ లోకంలో ఏమనంటే ఎక్కడి నుండో బయట నుండి పుట్టుకొస్తారేమో అనుకుంటాం. లేదు, మన జీవితంలో మన రక్త సంబంధికులే మన మీదకి వచ్చి మనకు గోతులు తవ్వేవారుగా ఉంటారు. కనపడినప్పుడు చాలా చక్కగా మాట్లాడతారు, అయ్యగారు అంటారు, అమ్మగారు అంటారు, బాగానే ఉంటారు. అయితే మన వాళ్ళే మనకు గోతులు తవ్వేవారుగా ఉంటారు. మరి ఈ పోరాటంలో మనం విజయం పొందాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి, అందుకే చూడండి, లోకాసు వార్త 23వ అధ్యాయము 31వ వచనం చదవండి. లోకాసు వార్త ఈ వచనం గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? లోకాసు వార్త 23వ అధ్యాయము 31వ వచనం. వారు పచ్చి మ్రానుకే ఏలాగు చేసినప్పుడు ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాను. చూడండి, ఆ మాట ఎందుకు వాడారు అంటారు అక్కడ. 28వ వచనంలో చూస్తే, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుబుడి. ఇదిగో గొడ్రాండ్లను కనని గర్భములను పాలియని స్తనములను ధన్యులైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అని చెప్పుకుంటా వస్తా వారు ప్రచ్చిమానుకే ఏలాగు చేసినప్పుడు ఎండిన దానికేమి చేదురో అని చెప్పాను. అంటే ఏంటి మరి? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు యుద్ధ రంగంలో మనం ఉన్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం పోరాటంలో ఉన్నాం. వారు ప్రచ్చిమానికి అట్లా చేస్తూ ఉన్నారు, మరి ఎండిన దానికి ఏం చేస్తారని చెప్పి ఒక పోలిక ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. అందుకే చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మరి మన పోరాటాన్ని మనం మర్చిపోయాము. మనం ఏం చేసామంటే లోకంలో కలిసిపోయాం కాబట్టి ఈ పోరాడుతున్నామనే విషయాన్ని మర్చిపోయి, మనం యుద్ధ రంగంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించేవారుగా ఉన్నాం. మన ఇష్టానుసారంగా మనం దూషించేవారుగా ఉన్నాం. మన ఇష్టానుసారంగా మనం ద్వేషించేవారుగా ఉన్నాం. మనం యేసుక్రీస్తు వారి కంటే మనం గొప్పవారిమా? ఏది మాదిరి, ఏది మనకి? చిన్న చిన్న విషయాలకు మనం మాట్లాడకూడదు. మన విలువను తగ్గించుకునేవారుగా ఈ లోకంలో ఉండకూడదు. ఎంతమంది ఎన్ని రాజకీయాలు చేసినా దేవుని చిత్తం లేకపోతే మనల్ని ఎవ్వరూ ఏది చేయలేరు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం తెలియకుండా చాలామంది ఏం చేస్తారంటే అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఆత్మీయమైన పోరాటంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. మన ఎదుటి వాళ్ళని చూసి అసూయతో రగిలిపోతూ ఉన్నారు. ఈ అసూయతో నిండిపోయి
ఏం చేస్తూ ఉన్నారు? వారి ఆత్మీయమైన పోరాటాన్ని పక్కన పెట్టేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉంటారు, అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటారు, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఆ పోరాటంలో నిలబడాలంటే ఏం చేయాలో చెప్తా ఉన్నారు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రికలోని 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడ్డకును శక్తిమంతులగునట్లను దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మనం దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి అంటే మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకునే శక్తి మనకు వచ్చింది. చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే ప్రార్థన చెయ్యకుండా ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని చెప్పి ఆశపడతా ఉన్నారు. దావీదు బాలుడిగా ఉన్నాడు, కవచాన్ని ధరిస్తూ ఉన్నారు. ఆ యొక్క తలకి హెల్మెట్ పెడతా ఉన్నారు. తర్వాత బాడీకి మొత్తం కవచాన్ని, యుద్ధ కవచాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అయితే దావీదు దాన్ని మొయ్యలేకపోతా ఉన్నాడు. మొయ్యలేక ఏం చేశాడు? మొత్తాన్ని తీసేశాడు. అవునా కదా? అయితే ఈ లోకంలో మనం యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఆ బాధ, ఆ బరువు మనం భరించాలి అంటే మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. శక్తి మనం కలిగి ఉండాలి. శక్తి మనం కలిగి ఉండేవారుగా ఉండాలంటే మనం ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండరో వారు సర్వాంగ కవచాన్ని ధరించుకోలేని శక్తిహీనులుగా ఉంటారు అని మనం గ్రహించాలి. మనకు ఒక శక్తి ఉండాలి. ఉదాహరణకి ఒక 10 కేజీలు రాయి మనం పైకి లేపాలనుకోండి, ఆ బలం ఉంటే మనం లేపగలుగుతాం. లేదంటే మనం బాగా బలహీనం అయిపోయి శలాన్ని పెట్టించుకొని మంచంలో ఉండి బాగా వీక్ అయిపోయి ఆ 10 కేజీలు పైకి లేపనంటే మనం లేపగలమా? ఖచ్చితంగా మనం లేపలేం. అదేవిధంగా దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి అంటే, ఆ యొక్క కవచం యొక్క బరువును మనం భరించాలి, మొయ్యాలి అంటే ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని లేనివారుగా ఉంటారో వారు సర్వాంగ కవచాన్ని ధరించుకోలేని స్థితిలో వాళ్ళు ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. మనం సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఆ కవచాన్ని మనం ధరించుకొని యుద్ధ భూమిలో మనం పార్టిసిపేట్ చేసేవారుగా ఉండాలి. మరి మనం ఎట్లా ఉన్నాం? మన జీవితాలు ఎట్లా ఉంటాయి అంటే, ఉదాహరణకి రేకుల మీద నుండి పడిపోతా ఉన్నాం అనుకోండి, తండ్రి నన్ను రక్షించు అన్నప్పుడు మనం ఏదన్నా మేకు కానీ లేదంటే ఒక కమ్మికి కానీ పట్టుకొని ఆగిపోతే, అయ్యా నీకు వందనాలు అయ్యా నన్ను రక్షించావు అనే ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం. ఏదన్నా శ్రమలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం. ఏది? ఆ 2 నిమిషాలే. బాధలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం. లేదంటే నష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ కొద్ది నిమిషాలు అయిపోయిన తర్వాత నా దారి నాదే, దేవుని దారి దేవుందే. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో ప్రార్థన చేయటము అనేది ఒక అలవాటుగా మారిపోవాలి. ఉదయాన్నే మనం లేస్తాం, మొహం కడుక్కుంటాం. ఏంటది? అలవాటు. తర్వాత మనం బయటికి వెళ్తాం, అది అలవాటు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. తర్వాత మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా మనం భోజనం చేయాలి. తర్వాత సాయంత్రం మనం భోజనం చేసేవారుగా ఉండాలి. ఇవన్నీ మన అలవాట్లు. ఖచ్చితంగా ఉదయం సాయంత్రం మనం స్నానం చేసేవారుగా ఉండాలి. అట్లా కాకుండా నేను 3 రోజులకు వచ్చి స్నానం చేస్తానే అన్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? మన జీవితంలో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనది అని మనం గ్రహించాలి. మనం సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలంటే ప్రార్థన ఉండాలి. లేదంటే మనం ధరించుకోలేం. మనం ఏం చేస్తామంటే అపవాది మనల్ని ఈజీగా మనల్ని పడగొట్టేస్తుంది. అది దేవుని తప్పు కానే కాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనందరం సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ప్రార్థన శక్తి కలిగి మనం ప్రార్థన చేయటం ఒక అలవాటుగా మనం మార్చుకుందాం. దేవుని సన్నిధికి రావటం ఒక అలవాటుగా మనం మార్చుకుందాం. దేవుని సన్నిధిలో గడపటం ఒక అలవాటుగా మనం మార్చుకుందాం. దేవుని పని చేయటం ఒక అలవాటుగా మనం మార్చుకుందాం. దేవుని సువార్త వ్యాపింపజేయటం ఒక అలవాటుగా మనం మార్చుకోవాలి.
ఇవన్నీ మనం మార్చుకుంటే దేవుడు మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. అంతేగాని ఏదో మన యొక్క బలాన్ని లేదంటే మన గురించి మనం ఏదో ఎక్కువ చేసుకోవాలని ఎప్పుడు మనం ప్రయత్నించకూడదు. అందుకే అంటాడు, మనం ఈ లోకంలో మనం ఎక్కువ స్థితిలో ఉండాలంటే మనం తగ్గించుకునేవారుగా ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఒకవేళ నేను హెచ్చుగా ఉండాలని చెప్పుకున్నట్లయితే, నేను ఎప్పుడూ సేవకు వచ్చిన దినాల్లోనే అమరావతిలో 2 కోట్లు పెట్టి మందిరాన్ని కట్టించారు. ఆ కట్టించిన పెద్దల్లో ఒక అతను నాతో డైరెక్ట్గా మాట్లాడాడు. అయ్యా మీరు రావాలన్నాడు. మీరు రావాలి, అంత స్వార్థభరితంగా ఉంది, అక్కడ సేవకుడికి ఒక బిల్డింగ్ కట్టించాం, 2 కోట్లు పెట్టి మేము మందిరాన్ని కట్టించాం, అక్కడ సేవ చేసేవాళ్ళు లేరు, రావాలని చెప్పారు. కరెక్ట్గా అదే టైంలో అక్కడ ఇంటి దగ్గర శోధన వచ్చేసింది. కరెక్ట్గా ఆ రోజే చాలా సంతోషపడ్డా. తర్వాత అనిపించింది, ఏమనిపించిందంటే దేవుడు ఒక మందిరాన్ని ఇచ్చాడు మనకి, మన ప్రజల మధ్య మన మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరాన్ని అభివృద్ధి చేయాలి, ఈ మందిరాన్ని కట్టుకోవాలి, ఈ మందిరానికి ఒక రూపు తీసుకురావాలి, ఈ మందిరాన్ని డెవలప్ చేయాలని చెప్పి దేవుడు ఒక ఆశ పెట్టాడు, భారాన్ని పెట్టాడు. ఈ భారం ఎట్లా ఉందంటే ఎటో పోయింది. తండ్రి కొడుకులని పేరు వచ్చేసింది ఆల్రెడీ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. తండ్రి కొడుకులు ఆక్రమించేసుకున్నారని వచ్చేసింది ఆల్రెడీ. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పటికప్పుల్లో ఉన్నాం. ఒక మాట చెప్తున్నా, దేవుని యొక్క మనం దేనికైనా సిద్ధపడేవారుగా ఉండాలి. మనం చాలామంది అనుకుంటున్నారు, ఏందో అనుకుంటున్నారు, ఏమి లేదు అక్కడ. దేవుని కోసం మన సమస్తాన్ని అర్పించుకునేవారుగా ఉండాలి. ఏమి చేయకుండా దేవుడు మనకి ఇవ్వడు. దేవుని మహాకృపను బట్టి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు దేవుడు ఎలాంటి అనారోగ్యానికి లోను కానివ్వలేదు. దేవుడు కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క కంచెని వేసి ఉన్నాడు. కుటుంబాన్ని ఎప్పుడు చెల్లాచెదురు చేయలే. కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తూ ఉన్నాడు. కుటుంబాన్ని కుటుంబంగా రక్షించుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. నేను చాలా గర్వంగా ఈ మాట చెప్పుకుంటాను. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు సేవ చేసినప్పుడు ఆ విధంగా జరిగింది. అదే విధంగా దేవుడు నిలబెట్టుకున్నాడని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు ఎక్కడైనా దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. నేను ధైర్యంగా మాట చెప్పగలను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన కలిగి ఉన్నట్లయితే ఏ అపవాది క్రియల్లో మనల్ని టచ్ కూడా చేయలేవు. మనం ఏదైనా చేయాలనుకున్న ఎవ్వరూ ఏమి చేయలేరు. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు మంచి మందిరాన్ని ఇచ్చాడు. కాబట్టి మనందరం దేవుళ్ళో మనం ఆత్మీయంగా కూడా ఎదిగేవారుగా ఉందాం, ఆత్మీయంగా ఫలించేవారుగా ఉందాం, మన కుటుంబాలుగా మనం దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉందాం. ఎవరిని మనం పట్టించుకోవద్దు. దేవుని వైపు చూస్తా ఈ లోకంలో మనం ముందుకు సాగిపోదాం. దేవుడు ఎక్కడైనా వాడుకుంటాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, అయ్యా నా అగ్గిపెట్టి పొన్నూరులో ఎలగదయ్యా, నేను గుంటూరు వెళ్తే అందరూ గడగడలాడిపోతారు, నేను అక్కడ ఎలిగిపోతానంటారు. లేదు, మనం ఎక్కడైనా ఎలిగేవారుగా ఉండాలి, మన్నించేవారుగా ఉండాలి సువార్త ప్రకారం. కాబట్టి అందరం తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు విజ్ఞాపన చేద్దాం. ప్రార్థన చాలా శక్తి కలిగింది. ప్రార్థన ద్వారా మనం ఎన్ని చేయగలిగాం అది గమనించి మనం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలను మనం కట్టుకుందాం. అందరం ప్రార్థనలో ఉన్నాం.